హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మనమైతే 6K దగ్గరలో ఉన్నాం. సూన్ 6K కూడా అయిపోవాలి, అలాగే 10K కూడా అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఎస్, నేనైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర అయితే కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్ ఉన్నాయి, నాకు ఇలాంటి లెహంగా కావాలి అని చెప్పి. వాటి ఇమేజెస్ కూడా నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ నేనైతే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి వాటికి. సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ దొరకగానే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఏమేమి చేస్తాను, లైక్ నాకు ఐడియా ఉంది కదా ఏమేమి కావాలి అని చెప్పి. సో బేస్డ్ ఆన్ దట్ నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుకోవాలి అంటే బ్యాక్ ఎండ్ ఎంత ప్రాసెస్ ఉంటుంది, దానికి వర్క్ ఎంత ఉంటుంది అనేది మీరు ఇవాళ వీడియోలో చూడబోతారనమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాంటి డిజైన్స్ చేసినా కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం. సో ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా ఫస్ట్ అయితే నాకు నార్సింగ్కి వెళ్ళాలని ఉంది. బికాజ్ నార్సింగ్లో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అలాంటివన్నీ చూసాను అనమాట, ఆర్గాన్స్ అవన్నీ. సో ఏమైనా డిఫరెంట్గా ఉంటే నేను నార్సింగ్లోనే తీసేసుకుంటాను, లేదా అంటే బంజారా హిల్స్ వెళ్తాను అనమాట. అక్కడైతే మనకి చాలా షాప్స్ ఉంటాయి, బికాజ్ మనం ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో దొరుకుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. సో ఫస్ట్ అయితే గచ్చిబౌలి నార్సింగ్కి వెళ్తున్నాము. సో ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను వీక్ డే వచ్చాను కాబట్టి చాలా త్వరగా వచ్చేసాను, ట్రాఫిక్ కూడా లేదు. ఇంకా చూస్తున్నారు కదా నార్సింగ్, మేమ్సాబ్, ఆ తర్వాత వస్త్రం షింగానియస్ వాళ్ళది, అవి కూడా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట, 3 స్టోర్స్. సో ఫస్ట్ అయితే నేను నార్సింగ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్సే. నేను ఇక్కడ ప్రైస్ కూడా మేము ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ చూసాను, ఇదైతే మీటర్ 200 చెప్పారు. సో నాకేంది అంటే కొంచెం పార్టీవేర్ లుక్ ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి అనేసి ఎవరికైనా ఉంటుంది కోర్స్. సో అలాంటి కంపారిజన్ ఉంటుంది కాబట్టి మనమైతే చాలా ఆలోచించి తీసుకుంటాము. సో ప్రైస్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి తీసుకొని డిజైన్ చేసుకోలేము కదా. సో ఇదైతే ఇంకొంచెం ప్రీమియంగా ఉంది, గ్రే కలర్ది. అదైతే 260 రూపీస్ అని చెప్పారు. సో ప్రైస్ పక్కన పెడితే మనకి నచ్చాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. అన్నీ లైక్ క్యాజువల్గా, లైక్ మనం ఏదైనా సింపుల్ ఆఫీస్ వేర్, టెంపుల్స్కి అలా వేసుకునేటట్టే ఉన్నాయి, కానీ కొంచెం డిజైనర్ లుక్ అలాంటి ఫీల్ అయితే నాకేం అనిపించలేదన్నమాట. ఇది కొంచెం బాగుంది ఆర్గాన్జా, బట్ ఇవైతే బ్రైడ్స్కి, హల్దీ ఫంక్షన్స్కి, ఆర్ ఇంకేదైనా ఈవెంట్స్కి, మెహందీకి అట్లాంటి వాటికి బాగుంటాయి. సో ఆ తర్వాత ఇంకా కొన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూశాను. సో అవన్నీ హైలైట్ చేసుకున్నా కూడా బాగుంటాయి, బట్ నాకు కలర్స్ ఏం నచ్చలేదన్నమాట. కొన్ని కొన్ని సింపుల్గా ఉన్నాయి చాలా. సో ఇంకా నార్సింగ్ నాకు సెట్ అవ్వదు అనిపించింది. మళ్ళీ అమీర్పేటకి వెళ్ళాలంటే నాకు అప్పుడు టైం కూడా లేదనమాట. నేను 1 వీక్లో మొత్తం ఫినిష్ చేసేయాలి, ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా అనుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ చూసారా, ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మీటర్ 960 ఉంది, బట్ క్వాలిటీ అంతా కూడా చాలా ప్రీమియం ఉండే. దీంట్లో అయితే 2 కలర్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇలాంటి 1 మీటర్ తీసుకొని పైన యోక్ పార్ట్కి పెట్టేసుకొని కింద ప్లెయిన్ జార్జెట్ తీసుకొని ఒక అనార్కలి డిజైన్ చేసుకున్న బాగుంటుంది. సో జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను, ఎవరైనా వెళ్తే నచ్చి తీసుకుంటారు కదా అని చెప్పి. ఆ తర్వాత అయితే ఇక్కడ వస్త్రంకి వచ్చేసాను. ఇక్కడైతే అసలు జార్జెట్, ఆర్గాన్జా అట్లాంటివన్నీ ఏమీ లేవంట ఫ్లోరల్లో, రిమైనింగ్ ఇంకేదైనా ఉన్నాయన్నారు. సో ఇక్కడైతే క్రేప్ సాటిన్ ఉంది కదా, ఇవైతే డిఫరెంట్గా ఉన్నాయి, బట్ చాలా సింపుల్గా ఉన్నాయి. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో తీసుకుందాం అనుకున్నా ఈ 3 కలర్స్లో ఒకటి, బట్ ప్రైస్ అయితే చాలా కాస్ట్ చెప్పారనమాట. ఐ థింక్ నాకు గుర్తులేదు కానీ 900 to 1200 చెప్పారు. సో ఇంకా మేమ్సాబ్లో అయితే అసలు లేదని చెప్పారు. ఇంకా 3 షాప్స్ చేసి దాని తర్వాత అయితే నేను ఇంకా బంజారా హిల్స్కి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడైతే నేను కోట దుపట్టా తీసుకుంటున్నాను అనమాట, కలంకారీ డిజైన్ చేయించడానికి. అలాగే సూన్ మీరు మల్ కాటన్లో డ్రెస్సెస్ అవన్నీ కూడా మన ఛానల్లో చూడబోతారు. సో సమ్మర్ కదా, నేను మల్ కాటన్లో ఏమైనా డిజైన్ చేసుకుందాము అని చెప్పి డైబుల్ చేయించుకుందాం కలర్స్ అని చెప్పి అక్కడ కూడా ఫ్యూ మీటర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత వేరే స్టోర్కి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నారు కానీ అంత గ్రేట్గా ఏం లేదు. ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఇంకా వెంటనే నేను బయటకు వచ్చేస్తే బాగుండదు అని చెప్పి జస్ట్ ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత అయితే బంజారా హిల్స్లో సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ ఉంటుంది కదా, ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి, ప్రైస్ తక్కువైనా కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట, లైక్ ఆర్గాన్జా, జార్జెట్, వాటిల్లో అయితే అన్ని డిజిటల్ ప్రింటే ఉంటాయి.
సో రాగానే ఫస్ట్ కలర్స్ అవన్నీ ఒక లుక్ వేసేసాననమాట. వీళ్ళ దగ్గర డిజైనర్ ఫ్యాబ్రిక్స్, డైబుల్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటాయి. ఎవరైనా విజిట్ చేసి తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. చాలా బావుంటాయన్నమాట. సో ఇంక అట్ లాస్ట్ చాలా చోట్ల తిరిగి ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చి కూర్చునేసాను. ఇంక నాకు ఓపిక కూడా లేదు మొత్తం తిరగడానికి ఆ రోజు. బికాజ్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందాము అని చెప్పి ఓపికగా ప్రశాంతంగా కూర్చొని ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూసాననమాట. లైక్ ఫ్లోరల్‌లో అంటే మా ప్లాన్ ఏమి అంటే లైక్ ఇందాక రెఫరెన్స్ పిక్చర్స్ చూపించాను కదా! అలాగా బిగ్ బిగ్ ఫ్లవర్స్ కొన్ని క్రేప్‌లో అట్లా వస్తున్నాయి కదా! ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అలాంటిది ఏదన్నా చూద్దాం అనుకున్నాను. బట్ నాకు తెలిసైతే హైదరాబాద్‌లో ఇట్లా క్రేప్‌లో మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఆర్గాన్జాలో ఉన్నాయన్నమాట. ఆర్గాన్జాలో కొంచెం ప్రింట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి అనుకుంటే ఇలా లోటస్ అలాంటివే ఉన్నాయి అన్ని చోట్ల. చాలా పెద్దదిగా ఉంది ఇదైతే. సో ఇది లెహెంగాకి అంటే మేము అనుకున్న ఈవెంట్‌కి అది సెట్ కాదు అనిపించిందనమాట. ఆ తర్వాత ఇంకా జార్జెట్‌లో చూసాము. జార్జెట్‌లో అయితే అన్ని చిన్న చిన్న ఫ్లోరల్‌లోనే ఉన్నాయి. సో ఇంక ఏదో ఒకటి దొరకదు కదా! ఇంక ఆన్‌లైన్‌లో పెట్టుకుందాము అనుకున్నా కూడా మనకంత టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న స్టోర్‌లోనే నేనైతే ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అయితే చేసేసుకున్నాననమాట. సో ఇప్పటివరకు చూసిన వాటిల్లో మాకైతే ఈ బ్లూ కలర్ నచ్చింది. సో ఇదైతే లైక్ హాఫ్ అండ్ హాఫ్‌గా డిఫరెంట్‌గా ఉంది. ప్రింట్ అంతా కూడా మంచి కలర్‌ఫుల్‌గా కలర్ కూడా బావుంటుంది ఇది ఎవరికైనా. సో ఇదైతే పక్కన పెట్టాననమాట. ఫస్ట్ చూస్తేనే ఇది నచ్చింది కాబట్టి. ఇంకా తర్వాత రిమైనింగ్ ఇంకేమైనా నచ్చుతాయా అనిపిస్తది ఎవరికైనా కూడా అమ్మాయికి. బికాజ్ ఒకటే చూసి మనము అడ్జస్ట్ అవ్వలేం కదా! ఇంకేదైనా బెటర్‌గా కనిపిస్తుందా అనుకుంటాము. సో ఇంకా తర్వాత అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చూసాను కానీ అవన్నీ అంతగా అనిపియలేదనమాట. అంటే బావున్నాయి కానీ నాకు నచ్చలేదు. సో ఇంకా ఫైనల్లీ ఏది డిసైడ్ అయ్యానో అదే తీసుకునేస్తున్నాననమాట. నేనైతే ఓవరాల్‌గా 7 మీటర్స్ తీసుకున్నాను. కింద లెహెంగాకి 6 మీటర్స్ అండ్ బ్లౌజ్‌కి 1 మీటర్. సో టోటల్ 7 మీటర్స్ తీసుకున్నాననమాట. సో ఫైనల్లీ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అయితే అయిపోయింది. సెలక్షన్ కూడా అయిపోయింది. దాని తర్వాత అయితే నేను బ్లౌజ్‌కి ఇలా హైలైట్ చేపిచ్చాను మొత్తం అంతా. బీడ్స్‌తో, మిర్రర్స్‌తో అండ్ ఇట్లా మల్టీ కలర్స్‌తో అంతా కడ్దానా అట్లాగంతా చేపిచ్చాననమాట. కొన్ని పర్ల్స్ అంతా యాడ్ చేసి అంటే మొత్తం కొంచెం సింపుల్‌గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ హైలైట్ చేస్తే ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా మనకు మిగిలింది దుప్పటా అనమాట. సో దుప్పటా అయితే ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్‌గా చూద్దాము అని చెప్పి చూస్తున్నాను. సో నాకు జార్జెట్ అంతగా నచ్చదనమాట. ఇలా లెహెంగాకి దుప్పటాస్ అయితే చినాన్ చాలా బావుంటుంది. సో చినాన్‌లో అయితే డిజైన్ అనుకున్నాను కదా! ఇలా ముఖేష్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాను. సో ఇదైతే ఈచ్ మీటర్ 625 రూపీస్. బట్ కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ అండ్ ఆ ముఖేష్ వర్క్ అంటే కొంచెం కాస్ట్ ఉంటది కాబట్టి కొంచెం రీజనబుల్లే అనమాట తీసుకోవచ్చు. సో నేనైతే 2.75 మీటర్స్ తీసుకున్నాను. బికాజ్ దుప్పటా 2.5 మీటర్స్ కావాలంటే కొంచెం డయింగ్‌లో షింక్ అవుతుంది కాబట్టి సో ఫైనల్లీ ఇదైతే సెలెక్ట్ చేసేసుకున్నాననమాట. అంటే మనకి ఫ్యాబ్రిక్ అంతా చూస్తే కొంచెం వైట్ కలర్‌లో అలాగుంది కాబట్టి వైట్ యాడ్ అయింది కాబట్టి దుప్పటాలో కూడా నేను వైట్ ముఖేష్ వర్క్ ఉండే స్టోన్ లాంటిది తీసుకున్నాననమాట. ఇంకా తర్వాత ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అయిపోయింది. ఇంకా లేస్ చూస్తున్నాను. సో లేస్ అయితే కొంచెం గాడిగా కాకుండా క్లాసీగా ఉండాలి అనుకుంటే ఇలా కాటన్‌లో లేసెస్ వస్తాయి కదా! వాటిని సెలెక్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో ఒకేసారి 2 డై చేపించుకుంటే అట్ ఏ టైమ్‌లో ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి సో లేస్ కూడా సెలెక్ట్ చేసేసుకుంటున్నాననమాట. 2 ఒకేసారి డైయింగ్‌కి ఇచ్చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడైతే డిఫరెంట్ చూసాను కానీ కొంచెం సింపుల్‌వి సెలెక్ట్ చేశాను. ఇంకా తర్వాత డైయింగ్ దగ్గరికైతే వచ్చేసాననమాట. డై చేపిద్దాము అని చెప్పి. సో మొత్తం బ్లూ కలర్‌లో ఉంది కదా! కొంచెం కాంట్రాస్ట్‌తో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫ్యాబ్రిక్‌లో ఉండే కలర్స్ అయితే యూజ్ చేసి నేను డై చేపిస్తున్నాననమాట. రెఫరెన్స్ పిక్చర్ ఆ కలర్ చూపించాను. సో ఇక్కడైతే వాళ్ళు డైయింగ్ చేస్తూ ఉన్నారు. అట్ ఏ టైంలో దుపట్టా ప్లస్ లేస్ చేస్తారు అనుకున్నాను. బట్ 2 వేరే ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా సెపరేట్‌గా పెట్టేసున్నారనమాట. అవి 2 డైయింగ్‌కి. సో ఫైనల్లీ దుపట్టా డైయింగ్ కూడా అయిపోయింది. ఇంక అక్కడే నేను వెయిట్ చేసి దాని తర్వాత దుపట్టా రోలింగ్ కూడా చేపించుకునేసాననమాట. బికాజ్ మనకి దుపట్టా వన్స్ డై అయ్యాక చాలా క్రష్‌గా ముడతలుగా వచ్చేస్తాయి కదా! రోలింగ్ చేపిస్తే చాలా నీట్‌గా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాననమాట. జస్ట్ గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను. ఆ వర్క్ అంతా ఎలా వచ్చింది అని చెప్పి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్‌కి. బ్యాక్ అంతా ఏం చేపియలేదు. బికాజ్ మనం హెయిర్ లీవ్ చేస్తాం కాబట్టి బ్యాక్ కూడా మనకేమంత కనిపియదు కాబట్టి అమౌంట్ కూడా వేస్ట్. సో ఫ్రంట్ అయితే బాగా చేపించాను అండ్ హ్యాండ్స్‌కి చేపించాననమాట. సో బ్లౌజ్‌కి వర్క్ కూడా రెడీ అయిపోయింది. అండ్ దుపట్టా లేస్ కూడా రెడీ అయిపోయింది.
అండ్ ఫైనల్ లెహంగా కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఓన్లీ బ్లౌజ్ ఒకటే డిజైన్ చేపించాలి. బట్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇవన్నీ లైక్ మనకు ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా ఉంటుందనమాట. ఒక్కో ఫ్యాబ్రిక్‌తో ఒక్కోటి మంచిగా మనం డిజైన్ చేపిస్తూ ఉంటే నాకైతే అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చాలా మంచిగా వచ్చింది కదా! చాలా బాగా అని చెప్పి. సో, చూస్తున్నారు కదా! 2 చేపిచ్చేసాను. అండ్ రోలింగ్ చేపిచ్చాక మీరే చూస్తున్నారు కదా! దుపట్టా కూడా ఎంత బాగుందో. సో, మేము రెఫరెన్స్ పిక్చర్ అనుకున్నట్టే అలా సేమ్ ఫ్యాబ్రిక్ దొరకకపోయినా బట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ట్రై చేసామనమాట. 100% సేమ్ అవుట్‌పుట్ రావడానికి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నేను లెహెంగా మీకు ఫుల్‌గా చూపించట్లేదనమాట. బికాజ్ ఇప్పుడే నేను మీకు మొత్తం చూపిచ్చేస్తే ఫైనల్ అవుట్‌పుట్ చూడ్డానికి సర్ప్రైజ్ ఉండదు గదా! అని జెప్పి. సో, లెహెంగా అయితే చాలా చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న ప్లీట్స్‌తో చేపిచ్చాను. అండ్ వేస్ట్‌కి కూడా స్కాలప్ యాడ్ చేశాను. నెక్స్ట్ డే చూపిస్తా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చింది. సో, గైస్ ఇంక లెహెంగా అయితే చూపిచ్చేస్తున్నాను. నా ఫేస్‌లో చూస్తుంటేనే మీకే తెలిసిపోతుంది కదా! నాకు ఎంత హ్యాపీగా ఉంది అని చెప్పి. అంత బాగొచ్చిందనమాట లెహెంగా. సో, నా థాట్ ఏంది అంటే మనం ఫ్యాబ్రిక్ అనేది మీరు 20 రూపీస్‌లో తీసుకోండి, 50 రూపీస్‌లో తీసుకోండి, ఈవెన్ 100 రూపీస్‌లో తీసుకున్నా కూడా మనం డిజైన్ చేసేదాన్ని బట్టి ఆ ఫ్యాబ్రిక్ లుక్ అయితే ఉంటుందనమాట. మనం ఎంత తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాం అనేది మ్యాటర్ కాదు. ఎంత హై ప్రైస్‌లో తీసుకున్నాం అనేది మ్యాటర్ కాదు. సో, ఫైనల్ అవుట్‌పుట్ అనేది మ్యాటర్. మనం ఎలా డిజైన్ చేపిచ్చాము, ఎలా వచ్చింది అవుట్‌కమ్ అనేది. సో, నేను అదైతే నమ్ముతాను. మనము ఫ్యాబ్రిక్ లైక్ తక్కువలో తీసుకున్నాం కదా! లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మీటర్ 250 రూపీస్ అనమాట. సో, ఈచ్ మీటర్ నాకు ఫ్యాబ్రిక్ కొనడానికి మొత్తం అంతా కలిపి ఒక 2000 లోపలే అయిపోయింది. బట్ నేను డిజైన్ చేపిచ్చిన స్టిచ్చింగ్ కానీ అండ్ వర్క్ కానీ, దుపట్టా అవన్నీ కూడా నేను హెవీగా చేపిచ్చుకున్నాననమాట. బికాజ్ మనకి డిజైనర్ లుక్ కావాలి అనుకుంటే మనము కొంచెం ఎక్కువనే ఖర్చు పెట్టాలి స్టిచ్చింగ్‌కి వాటికి. అది నా ఒపీనియన్. అక్కడ మీరు బ్యాక్ స్టెప్ ఏసారు అనుకుంటే ఎలా వస్తుందో లేదో అనేది మనకి తెలీదు కాబట్టి మళ్ళీ మనమే అప్సెట్ అవుతాము. సో, దుపట్టా అయితే ఆల్రెడీ మీకు చూపించాను కదా! లేస్ అటాచ్ చేసాక కూడా దుపట్టా చాలా చాలా బాగుంది. సో, గాయ్స్ వీడియో అనేది ఐ థింక్ మీరు లాస్ట్ వరకు చూస్తారు కాబట్టి ఓవరాల్ అవుట్‌ఫిట్ ఎలా ఉంది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. మీకు ఇంకేదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్‌లో. సో, మీరు నాతో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డీఎం చేశారు అంటే నేను రిప్లై ఇస్తాను. సో, ఓవరాల్ లెహెంగా చూడండి ఎంత బాగుందో. సో, నేను ఇక్కడ లెహెంగాకి యూజ్ చేపిచ్చింది డబల్ క్యాన్ అనమాట. బికాజ్ లెహెంగా చాలా లైక్ మనం బొమ్మలాగుంటాం వేసుకుంటే. అండ్ ఓవరాల్ లెహెంగా అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా! చాలా చిన్న చిన్న ప్లైట్స్ అనమాట. 0 సైజ్ 0.5 అంటారు కదా! అంత చిన్న సైజులో ప్లేట్స్ చేపించాను. అండ్ లుక్ అట్ ద ఫ్లేర్ కూడా చాలా ఎక్కువే వచ్చింది. సో, లెహెంగా లోపల క్యాన్ అండ్ డబల్ లైనింగ్ వేపిచ్చాననమాట. అది కూడా చూపిస్తున్నాను నేను మీకు. అండ్ కింద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూజన్ చేపిచ్చాను. సో, ఇది చేపియడం వల్ల లెహెంగా అనేది కొంచెం లేవకుండా స్టిఫ్‌గా ఉంటుందనమాట. మనం వేసుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది పైనుంచి కింద దాకా. లెహెంగా అనేది అంటే చుట్టుకోకుండా అలాగంతా ఉంటుందన్నమాట. అండ్ డబల్ క్యాన్ అని చెప్పాను కదా! లోపల లైనింగ్. సో, మొత్తం 2 లైనింగ్. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఎవరైనా లెహెంగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్‌గా వాళ్ళకి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది అనేసి నేను మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి. సో, నాకైతే కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా చాలా పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఓవరాల్ లెహెంగా కూడా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది.
ఐఎమ్ టేకింగ్ లెహెంగా పిక్చర్స్ అండ్ వీడియోస్ సో పోస్ట్ చేయడానికి. సో చాలా మంచిగా వచ్చింది. నాకైతే ఎన్నిసార్లు చెప్తున్నానో నాకు తెలియదు కానీ బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంత మంచిగా అవుట్‌పుట్ వస్తుంది అనేది ఎక్స్‌పెక్ట్ చేసిండలేదు నేనైతే. అంటే సమ్ టైమ్స్ మనము కొన్ని కొన్ని బాగా వస్తాయనుకుంటాము. అవి ఏదో ఒకటి దొబ్బతది. కొన్ని కొన్ని సింపుల్‌గా ఉన్నా కూడా చాలా బాగా వస్తాయి అనేది ఇదే అనమాట ఎగ్జాంపుల్. సో చూసారు కదా లెహెంగా ఎలా ఉంది? మీకేమనిపించింది అనేది పక్కా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు నచ్చిందా? లేదా? లేదంటే ఇంకా ఏమైనా చేసుంటే ఎట్లా ఉనింటుంది? అనేది కూడా మీరు కూడా నాకు ఐడియాస్, సజెషన్స్ ఇవ్వండి. నేను తప్పకుండా తీసుకుంటాను. అండ్ మీరు నాకు కామెంట్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి ఎంకరేజ్‌మెంట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు. యాక్చువల్‌గా నేను మైక్ పెట్టుకున్నాను కానీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాననమాట. అందుకే నా పాటికి నేను మాట్లాడుకుంటున్నా. దాని తర్వాత రీటేక్ చూస్తే లేదు. ఇంక అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. మళ్ళీ అదే పనిగా. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ చెప్తున్నా మనం 6Kకి దగ్గరలో ఉన్నాం. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఎంకరేజ్‌మెంట్ ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మీకు అందరికీ హెల్ప్ అయ్యేది. సో తప్పకుండా వీడియో అయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్‌తో వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.